ఛే! ఇన్ని రోజులు కష్టపడినా మన చేతులు గవ్వ కూడా ఉండలేదు. ఏంటో ఈ బ్రతుకు, ఎంత బ్రతికినా వేస్టే. మనం ఏం అర్థం అవుతా లేదు. పిల్లని చదివించుకోవడానికి కూడా రూపాయి ఉండలేదు. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు. ఏంటి పరిస్థితి? ఎంతోమంది పంటలు నాశనం అయిపోయి చనిపోతున్నారు. ఈ తుఫాను వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాన్నగారండి, బాబు బాగున్నారండి? బాగున్నాను రా. ఎక్కడికి వెళ్ళో? ఇప్పుడే కాలేజీకి వెళ్ళి వస్తున్నానండి. అవునా, అయిపోయిందా ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా రాశానండి. పాస్ అయిపోతావా? పాస్ అయిపోతానండి. మరి జాబ్ ఎప్పుడు రా? అదే ట్రై చేస్తున్నానండి. ఒరే, రోజు పనికి వెళ్ళి కష్టపడలేకపోతున్నాను. ఇంకా ముసలోన్ని అయిపోయాను రా. అది కదండి నాన్నగారు, నాకు చిన్న ల్యాప్టాప్ కావాలండి. అవునా? అవునండి. మొన్నే రా, పంటలు నాశనం అయిపోయి చాలా బాధపడిపోయాను. వచ్చే నెలలో కొన్నా? కొంచెం త్వరగా కొన్నాను నాన్నగారు. అలాగే, అయితే వచ్చే నెలలో కొనేస్తానే. అలాగేనండి. ఏంటో నా జీవితం ఇలాగుంది. మా నాన్నగారు చూస్తేనేమో చాలా కష్టపడుతున్నారు. దేవుడా, నాకు మంచి ఉద్యోగం దయచేయండి. ఎప్పుడు నేను పరిచయం చేస్తూ ఉంటాను, కానీ అందరూ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటున్నారు. మా నాన్నగారు పొలంకి వెళ్ళి ఎంతో కష్టపడుతున్నారు. నాకు మంచి చదువుని ఇచ్చావు, మంచి జ్ఞానాన్ని ఇచ్చావు, అలాగే మంచి ఉద్యోగం దయచేయండి తండ్రి. నా కొడుకు ఎక్కడ పోయాడు ఏటో, 2 రోజులు పెట్టి కాపాడతలేదు. ఏం చేస్తున్నాడో ఏటో. నిర్మల్ కొంచెం సౌండ్ పెట్టి మైక్, ప్రతి మైక్ కూడా. ఏం చేస్తున్నాడు ఏటో నా కొడుకు. అమ్మా, బాబు ఏం చేస్తున్నావమ్మా? బాబు ఇప్పుడుదా తిడుసాను రా, నీ కోసం చేపలకు 2 రోజులు బట్టి అన్నం తింటలేదంట కదా. ఎన్ని రోజులు తుడుతావమ్మా? ఎప్పుడు చూసినా తుడుతానే ఉంటామ్మా. అసలు మన మెయింటెనెన్స్ ఏంటి? నువ్వు చీపురేంటే? మరి ఏం చేస్తాం బాబు, మీ నాన్న లేనప్పుడు నా బతుకు ఇలాగ అయిపోయింది. పలానా రాళ్ళ దగ్గరికి వెళ్తుంటే పాలుగడు భార్య అంటే అది చెప్తారు. అమ్మ అంటే ఏమనుకుంటారమ్మా? నువ్వు అలా చీపురు పెట్టుకొని ఉండకే. మరి ఏం చేస్తాం బాబు, మీ బాబు అంతా చేసి 3 గుంతలు ఉండిచ్చాడు భూము. సరే కానీ నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. నువ్వు తలే తాకడెడతావో మొలే తాకడెడతావో నాకు అవసరం. మొత్తానికి నాకు 2 లక్షలు మాత్రం కావాలి. బాబు అంత డబ్బు అయితే అలా బాబు, ఆ 3 గుంతల్లో 2 అమ్మేసాను. అమ్మా, బాబు పెద్దోడు వచ్చాడు. అన్నయ్య వచ్చాడు కదా, ఆడికి ఇచ్చేస్తావు. ఇంకా 3 గుంటలు ఆడికి రాసేయి. ఏంటన్నయ్య మాట్లాడుతున్నావు? రే అన్నయ్య, నాకు సంబంధం లేదు. నాకు సాయంత్రం 6 గంటలకల్లా 2 లక్షలు ఇవ్వకపోతే మీకు మర్యాదగా ఉండదు. ఎవరిని అడుగుతున్నావు? అమ్మని అడుగు, నన్ను అడిగితే వీడు తమ్ముడు. ఒరే, నీతో నేను ఏం మాట్లాడతా లేదురా, నువ్వు మాట్లాడకరా. నేను నీతో కూడా మాట్లాడతలేదు. అమ్మా, నేను చెప్తున్నాను, నువ్వు నాకు సాయంత్రం ఇవ్వకపోతే నేను ఊరుకోను అంతే. అమ్మా, బాబు. చంపేస్తాడమ్మా నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే. అమ్మా, నీకు కాబట్టి ఎవరికి ఇస్తాను రా, అవి నీకే ఇచ్చేస్తాను. అమ్మా, నాకు తెలుసమ్మా నువ్వు ఎత్తామని. నీకే నేను ఇస్తాను. సాయంత్రం వస్తాను, అప్పుడు తీసుకుంటాను నీ డబ్బులు. అలాగే వచ్చేది.
మా అమ్మకి బాగానే రాయేసాను, బాగానే ఇచ్చేసింది. ఇది ఎక్కడ ఉందో ఫోన్ చేయాల. పారు, వసే పారు, రావే. ఏంటి బాబు కాకేశావు? ఏమైపోయావే? రాత్రి అంతా ఫోన్ చేసాను, ఎత్తావా నువ్వు? ఎత్తావా ఒకసారి అయినా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మెసేజ్ అన్న పెట్టాలి కదా నువ్వు. నువ్వెక్కడ దొరికావే? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మెసేజ్ ఎక్కడ వస్తుంది? నిజమే నిజమే నిజమే. సరే కాదే, చెప్పు బుజ్జి. నువ్వు నా సర్వమని తెలుసు కదా. తెలుసు. నీకు ఒక సర్ప్రైజ్. చెప్పు. గెస్ చేయి. నాకు చైన్ తెచ్చుంటావు నాకు తెలిసి. చైన్ అంతే, ఆఫ్టర్ ఆల్ మహా అయితే ఒక 50,000 ఉంటుంది, ఒక 60,000 ఉంటుంది. అంతకు మించే అది నీకు చాలా చీపు. అయితే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను నిన్ను ఐఫోన్ కావాలని. యా! ఐఫోన్ తెచ్చుంటావు. యా! ఐఫోన్ ఐఫోన్ తెచ్చావా? ఐ లవ్ యూ పారు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ బంగారం. రావే, అందరూ చూస్తున్నారు, అలా కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పురా. ఏమైపోయావే? ఏం చేస్తున్నాను? నీ కోసం అసలు రాత్రి నిద్రలు పడట్లేదు నాకు. నీకోసమే ఆలోచిస్తున్నాను బంగారం, నైట్ అంతా నిద్ర కూడా పోవట్లేదు. ఆలోచిస్తున్నావు కానీ నేను కళ్ళలోకి వస్తున్నానా? నువ్వు నా కళ్ళ ముందు ఉంటే కళ్ళలోకి ఎలా వస్తావు బంగారం? ఐ లవ్ యూ పారు. ఐ లవ్ యూ రా. అరే బుజ్జి, డాడీ ఫోన్ చేస్తున్నారు, ఒకసారి అడుగు. అతను ఇప్పుడే చేయాలా? హలో డాడీ, క్లాస్లో ఉన్నాను డాడీ. సార్ డౌట్ క్లియర్ చేస్తున్నారు, అందుకని ఇక్కడ క్లాస్లో ఉన్నాను డాడీ. వచ్చేస్తున్నాను డాడీ, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే డాడీ, ఓకే ఓకే. పారు, ఇంకా చేపు ఉండొచ్చు కదే. వచ్చేస్తాను రా కన్నా, 5 మినిట్స్లో నీ దగ్గర ఉంటాను. సార్ ఇంకా డౌట్ క్లియర్ అయ్యేదని చెప్పొచ్చు కదా మీ డాడీకి. డాడీ పిలిచాడ్రా, వెళ్ళాలరా. ఐ లవ్ యూ పారు. ఐ లవ్ యూ, I ఐ love లవ్ you యూ so బంగారం, ఐ లవ్ యూ. అక్క ఫోన్ చేశారా? తర్వాత అక్క చెల్లి తమ్ముడు తమ్ముడు ఎక్కడ ఉన్నారో మీరు అందరూ, ఎక్కడ ఉన్నారా? బాయ్ బాయ్ బాయ్, మీరు అందరూ బాగున్నారా? మీరు అందరూ అక్క చెల్లి తమ్ముడు అని బాబాయ్ బాబాయ్ ఎక్కడరా బాబు మీరంతా? నేను నిన్నే కోరగొండ నుంచి వచ్చాను రా బాబు, నిన్నే కోరగొండ నుంచి వచ్చాను. మీరు అందరూ బాగున్నారు లేదా? మీరు అందరినీ చూడడం చాలా సంతోషం ఉంది రా బాబు. అక్క అక్క ఎక్కడరా అక్క? అక్క అక్క బాయ్ అక్క అక్క భోజనం చేసిన అక్క 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 తమ్ముడు ఏడు తమ్ముడు ఏడు మీరు తమ్ముడు అన్నా ఏడన్నా తమ్ముడు అక్క ఎక్కడక్క బాబాయ్ ఎక్కడక్క? నేను ఎవరో తెలియదా మీకు? ఇప్పుడు పిచ్చోడు అది ఇచ్చారు, పిచ్చోడట పిచ్చోడట పిచ్చోడట. నేను నాకే తెలియదు పిచ్చోడట పిచ్చోడట పిచ్చోడట. ఈరోజు వేసారు చంపేశారు కూడా. అన్నాటిలో చంపేస్తారు నన్ను. ఈనాటికి ఎంత ఇచ్చారో నాకు తెలియదు. పిచ్చోడట 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 బాబాయ్ 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 తమ్ముడు 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 మళ్ళీ వస్తారు. నా కొడుకు
ఇంటర్వ్యూకి వెళ్తానని వెళ్ళాడు. ఏమైందో మరి. ఆడి మీద ఇంక నేను ఆశలన్నీ పెట్టుకున్నాను. నా వయసు అంతా అయిపోతుంది, అయినా కానీ మా వాడికి జాబ్ వస్తలేదు. ఏం చెయ్యాలో. మొన్నే ల్యాప్టాప్ కొని ఇచ్చాను మా వాడికి. నాన్నగారు, బాబు ఏమైంది ఇంటర్వ్యూ? నాకు ఉద్యోగం వచ్చిందండి. అయ్యి బాబు చాలా ఉన్నాడు బాబు. నా నాదేముందండి నాన్నగారు, అంతా దేవుని చిత్తమండి. అవును బాబు, నా కోరికలు నాళ్ళకి నెరవేర్చవయ్యా. అంతా ఆ దేవుని చేతుల్లో ఉందండి. అవునా? మనం ప్రార్థన చేసుకుంటే అన్నీ మనకి దయచేస్తాడు. ఆయన అవునా? నమ్ముకుంటే మనకి ఏది కావాలన్నీ ఇస్తాడు. అవును బాబు, అది నిజమే. వీళ్ళందరూ లోకంలో ఏమి తెలుసుకుంటలేదు ఈ విషయాలన్నీ. అవును నాన్నగారు. నాన్నగారు వెళ్ళి చర్చికి వెళ్దామండి. అలాగేనా? చూసమ్మా, నాకు ఇద్దరు కొడుకులు. ఒకడేమో దేనితోడో ఆడుతున్నాడు అంటాడు, ఇంక పెద్దోడేమో ఏదో ఆట ఆడుతాను అంటున్నాడు ఆడు. హలో ఇలా ధైర్యం అయిపోయారు నా కొడుకు. నేను ఏ రకమా తమ్ముళ్ళు ఆగరా. అవి ఎదడి అగా ఏ రక మన వాళ్ళు అక్కకు అనబెట్టాక అక్క అనబెట్టాక బాబాయ్ రావతే బాబాయ్ అక్క రావతాక అక్కకు అనబెట్టాక నువ్వు నా కొడుకుల కన్నా దొరక ధైర్యం అయ్యావురా. అదేడాక అక్కకు అనబెట్టాక బాబోయ్ మీ బాబాలు ఎలా పెంచారా నిన్ను? ఆగా నాకు ఎవరు లేరాక నువ్వేనా అక్కడ దగ్గర ఉంటానక మా ఆయనే నాకు 2 కొంచెం దిగండి. నా కొడియాక కొంచెం అక్క ప్లీజ్ అక్క అనబెట్టాక అక్క సరే ఎక్కడ ఉండైతే కూర వండుకొచ్చి పెడతాను నీకు. ఆగానాక ఎక్కడ ఉంటాను దాదా చాలు. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నమస్తే తంబి, నమస్తే. ఆల్ ఆల్ అరే, ఆ సుమంత్ గారు డబ్బులు ఇచ్చాడురా. ఇవ్వలేదన్నా. మీరేం చేస్తున్నారు? ఆడు ఇవ్వకపోతే కనబడతలేదన్నా. కనబడపోవడం ఏంట్రా? అన్ని రాత్రులుగానే ఎతుకుతున్నారేంటి మీరు? కాదన్నా, పౌటాలనే తిన్నామన్నా. రాత్రులు ఎతకండి రా, ఆడు కనబడ్డు. ఆయన కోసం 3 నెలల నుంచి తిరుగుతున్నామన్నాడు, ఎక్కడ దొరుకుతా లేదాడు. ఒరే, ఆడికి ఫోన్ కలుపురా, నేను మాట్లాడతాను. ఆడు మా ఫోన్ ఎత్తలేదన్న, మీ ఫోన్ అయితేనే ఎత్తాడంట. సరే, నేను చేస్తానులే. హలో హలో, ఏరా సుమంత్, బలిసిందారా? ఎవరు? ఏయ్, నేను రా సేట్. సెట్ ఏరా, అప్పు తీసుకొని ఏమైనావురా? అన్నా ఇస్తా అన్నా, చెప్పన్నా. అరే, 5 నిమిషాల్లో నా ముంగిటి లేకపోతే చేస్తావు బిడ్డ నువ్వు. అన్నా వచ్చేస్తానా, అయినా వచ్చేస్తానా. రారా రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. అన్నా నమస్తే అన్నా. నమస్తే ఏందిరా? నమస్తే ఏంది? అన్నా, అన్నా. ఏరా, డబ్బులు ఇవ్వాలని తెలియట్లేదు బే నీకు. అన్నా ఇచ్చేస్తానా, డబ్బులు ఇవ్వాలని తెలియట్లేదురా. అన్నా ఇచ్చేస్తానా. అన్నా ఎప్పుడు ఇస్తావురా? ఎప్పుడు ఇస్తావు? ఉండాలి కదా ఇవ్వాలంటే. 3 నెలలు అవుతుంది బే డబ్బులు తీసుకొని. 3 నెలలు ఏంటన్నా? 6 నెలలు. వడ్డీ లేదు, అసలు లేదు. ఏంట్రా? వేసండి వేసండి వేసండి. అన్నా ఏంటన్నా, మీరు కూడా ఏంటన్నా అలాగా? అరే, ఏం చేస్తావో తెలదు. అన్నా నేను 2 రోజులే టైం ఇస్తున్నాను నీకు. 2 రోజుల్లో డబ్బులు కట్టకపోతే నిన్ను చంపేస్తా. ఒక రోజు చాలన్నా బాబు, నిన్ను చంపేస్తా. అన్నా ఒక్క రోజు చాలన్నా. మా అమ్మ పొలం ఉందన్నా, అమ్మేసాన్ని మీ అప్పు తీర్చేస్తానన్నా బాబు. సరే, ఒకే ఒక్క రోజు టైం ఇస్తున్నాను, వెళ్ళైతే. సరే అన్నా. సరే, వెళ్ళరా. అరే రండ్రా, మనం ఇంకొకటి దగ్గరికి వెళ్ళొచ్చు. అన్నా నమస్తే అన్న. నమస్తే. అన్న కొంది అన్న. 100 కట్టండి, నీ 100 అంబి. అన్న కొంది అన్న. 100 అంబి. అన్న వంది అన్న. దా ఇస్తాందారా? దా ఇస్తాందా? ఏదన్నా? ఇస్తాందా?
అన్నా ఊరికి పెద్ద పిచ్చోడా నీడు అన్నా ఓ పిచ్చోడా సరే అన్న ఒక అంది ఒరే వీడికి అయితే ఇస్తాను రా నేను అన్న ఒక అంది అన్న ఇస్తున్నాను రా ఇస్తున్నాను ఏది ఇదిగో అన్న నీ అంత జాలిగుండి అన్న అన్న తంబి, అన్న థ్యాంక్స్ అన్న నువ్వు తెలుసుకోరా అన్న నీకు నీలాగా తెలియని చాలా మంది అన్న మంచోళ్ళే పిచ్చోళ్ళ బతుకుతున్నారు నేను మంచోడేనన్నా నువ్వు మంచోడువేరా నీకు తెలుసురా ఓకే అన్న దేవుడు తెలియక ఆ, చాలా వస్తాను, మంది వస్తాను, పిచ్చోళ్ళ అన్న, బతుకుతున్నారురా. అన్న, అన్న, వస్తాను, సరే వస్తాను. సరే సరే ఓకే అన్న ఇంకోటి ఇవ్వాలన్నా రండిరా లాన్ని వేసేసి వద్దాం చూసమ్మా ఇలా తయారైపోయి మొత్తానికి ఇంకొకటి వచ్చాడు చూసేవాడు ఆ మహాపిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఆ నసరా తీసుకెళ్తాలేదు ఆ? ఈ పెద్దోడు అయితే ఇంక అక్కడ తిరుగుతున్నాడు మొత్తం ముగ్గురు లాడేమో దగ్గర వాళ్ళే నాకాడు ఇలా ధైర్యమైపోయారు మామ్ బాబు వచ్చావా మళ్ళీ చేపల కూర ఉండండి రా నీకోసం నీ చేపల కూర నాకు వద్దుగానమ్మా నేను అర్జెంటుగా నాకు ప్రిస్టేజ్ ఒకటి వచ్చింది ఏం వచ్చిందిరా నీ బండి మీద తిరుగుతున్నానని ఆమోచించాను ఉండు, పెద్దోడు వచ్చాడు. తమ్ముడు హాయ్ రా. ఒరే అన్నయ్య నీకు సంబంధం లేదు నువ్వు మాట్లాడకురా. ఒరే నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసురా వచ్చిన అమ్మ చేపల కూర ఏది మాంసం కూర ఏది అని చెప్పి లచ్చోడిపోతావు నువ్వు వచ్చావు నాకు తెలుసు కానీ ఒరే, నేను చిన్నోడిని అప్పుడు నా మాట విను ఒరే మీరు గొడవాడుకోకండ్రా అర్థమైనా 3 సంవత్సరాలు సరికోటి ఇస్తానని చెప్పాను కదరా నన్ను ఎంత ఇలా కాల్చేస్తున్నారు మీరు అమ్మా నీకు సంబంధం లేని విషయం రే పెద్దోడు నేను కాబట్టి నా మాట విని ఫస్ట్ అమ్మ లచ్చ ఇచ్చామా నేను పోతానమ్మా బావా లచ్చిచ్చేస్తే పోతావా నేను ఇచ్చే ఇచ్చే మరి కోత గట్ట కోసుకొని ఇద్దరు పెంచరా ఒకరు తాడి చెట్టు, ఆడా ఒకరు కొడుకు ఉన్నాడు. నేనా అంటే నల్లగా ఉన్నాడా నాకు 3 కొంచాలా తెల్లగా ఉన్నాడా నాకు ఎకరం ఇస్తావా బాబు కాదు బాబు ఏడ్రో ఎక్కువ మాట్లాడుతున్నావు నలుపు తెలుపని నలుపు ఎప్పుడు పైన ఉంటుందో తెలుసుకో బిడ్డ ఒరేయ్, నువ్వు మాట్లాడకరా అసలు ఏంట్రా ఒరే నాకు తలపోటు వచ్చేస్తుంది మరి ఏంటో మాడు నల్లగొన్నాడు తెల్లగొన్నాడు అన్నాడు అమ్మ, నాకు అదేం కాదు 5 లక్షలు కావాలా నాకు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నువ్వు నిన్న ఇచ్చిన 2 లక్షలు నాకు ఆఫ్టర్ అయ్యి ఒరే నువ్వు మాట్లాడక నువ్వు అలా అసలు చూడకరా నా వంక నువ్వు నల్ల నా కొడక నువ్వు మాట్లాడక ఒరే మీరు గొడవడుకోకండ్రా నాకు గుండె నేను కొట్టాలంటే మరి విషయం కాదురా నా మీద నువ్వు వైట్ ఉన్నావు ఒరే పెద్దోడ సరిపోరా అసలు నీకేట్రా నేను ఒరే రే మాట్లాడక ఏట్రా సంబంధం ఏట్రా ఏట్రా నువ్వు ఏట్రా ఏట్రా ఏంటి అంటే చిన్నోడి మీదకి వచ్చేస్తా పెద్దోడు మాట అంటే నేర్చుకోరు నువ్వు అయినా నాకు 5 లక్షలు కావాలరా నువ్వు ఏం చేసినా అనవసరంగా నీకు బుట్టన హెచ్చరాగాను అమ్మా హల్లెలూయా అమ్మా అమ్మా ఒరే తమ్ముడు అమ్మ ఓడిపోయిందిరా అమ్మా అమ్మా ఒరే ఆటో టాక్ అనుకుంటారా ఇదేం కాదా ఇది అంత సొల్లు మాకు తెలియదు ఏంటి ఇదంటే ఇప్పుడు చూసాం మేము చూసావమ్మాడు మాకు తెలుసురా ఇది ఎక్కడ డబ్బులు ఇవ్వకూడదని చెప్పేసి ముందే పడిపోయింది మాకు తెలియదు ఏంటి ఇది అంతా ఒరే తమ్ముడు అన్నయ్య ఆటో టాక్ రా హార్ట్ అటాక్ అంటే ఇది ఈ రోజులు ఎక్కడ ఉందా హార్ట్ అటాక్ నువ్వు చూడు నువ్వు లెగితే మొత్తం నాకే కదే అక్క చేపల కూర ఆడుతున్నా కదా అక్క ఈడెవరీడు అక్క వచ్చానాక కుదా అన్నం పెట్టాక బాబు అక్క బాబు. అన్నం పెట్టాక ఒరే చెల్లారావు అసలు నువ్వు అన్నా. పిచ్చోడవా తింగరోడు ఏట్రా అవుతానా అమ్మ అన్నం తమ్ముడు పెడతాందన్నా. ఏ నా మాట- బాబు అక్క ఏయ్ అక్క ఏయ్ అన్నా నా మాట ఏంటావా చెప్పన్నా నీ బా నీదేనా అన్నా చెప్పన్నా ఇక్కడ కొట్టుకుంటున్నా మేము ఇద్దరమేనా అక్క. ఇంకా నువ్వు దూరం వచ్చేస్తున్నా వీటి నువ్వు అక్క చేపల కూరతో భోజనం పెడతారా అమ్మందే వచ్చాను తినైతే అక్క అక్క. సాగరని పెట్టు అక్క లేక వేడాక లెగట్లేదురా అమ్మ అక్క కాఫీ ఇచ్చినట్టు ఉంది ఏ? అక్క కాఫీ తమ్ముడు ఇచ్చినట్టు ఉంది నువ్వు ఉండరా బాబు అలాగే అమ్మా అమ్మా లేకమ్మా అమ్మా అమ్మా లేకమ్మా ఒరే డాక్టర్ గారికి ఫోన్ చేయరా అమ్మను హలో? తీసుకెళ్ళండి హలో హలో చెప్పమ్మా డాక్టర్ గారు చెప్పమ్మా క్లినిక్లో ఉన్నారండి ఏమైందమ్మా ఒకసారి మా ఇంటికి రండి బాబు మా అమ్మగారికి బాగోలేదండి సరే సరే వస్తున్నానమ్మా చేసండి రా తమ్ముడు అమ్మగా అమ్మా అమ్మా అయ్యా డాక్టర్ గారు బాబు వందనాలు బాబు మా అమ్మ రేయ్, ఇది ఇచ్చుకోరా, బాబు ఉడకాయ్. బాబు మా అమ్మ పడిపోయింది బాబు చూడండి బాబు
చూస్తున్నామండి ఇప్పుడు ఈడెవడీడు పానకంలో పుడకలాగా. మీ అమ్మకి హార్ట్ స్ట్రాక్ వచ్చింది బాబు. అమ్మా అటగా చెందాను. వదిలిపోయావరా అమ్మా? నేను ఇప్పుడు ఒక ఇంజక్షన్ చేస్తాను, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి. అలాగే 2-3 లక్షలు అవుతుందమ్మా. ఎంత బాబు? 2-3 లక్షలు. 2-3 అయినా బ్రతుకుతుంది అంటావయ్యా? బ్రతుకుతుంది అంటావయ్యా? చెప్పలేం బాబు. తమ్ముడు 2-3 లక్షలు అంటారా? మనకి ఇవ్వాల్సి నువ్వు 2-3 లక్షలు ఏం చేద్దాంరా? ఒరే అమ్మని ఏదో చేసి కాపాడుకుందాంరా. అమ్మా సరే బాబు, లేట్ చేయకండి, లేదంటే టపాకే గడేతమే. సరేనమ్మా. అమ్మా ఒరే తమ్ముడు, రారా హాస్పిటల్ తీసుకెళ్ళిపో. తమ్ముడు నీకు నచ్చిలో నువ్వు ఫోన్ చేయరా, ఎవరి దగ్గర డబ్బులు తేరా తమ్ముడు. ఒరే నా పారు ఉందిరా, పారు ఉంది, నేను దానికి చేస్తాను రా. ఏ పారు? నీకు తెలీదురా? ఒరే నువ్వు 2-3 లక్షలు అడిగింది పారుగా అమ్మలేక నీ గొడవ చెప్తాను రా తమ్ముడా, నీ గొడవ చెప్తాను. అమ్మా పారు? హలో హలో పారు. హలో ఎవరు? ఉసి నేనే. ఎవరు? ఉసి నేనే పాలునా. మా నేనే అమ్మకి అంటే ఎవరు? నీ అత్తకి అసలు ఏం బాగోలేదే. ఆటో టాక్ అంటే ఏమైంచినా? ఏమైందిరా? అర్జెంటుగా 1 లేఖ కావాలి. ఇప్పుడు చెప్పు కన్నా, నాకు అర్థం కావట్లేదురా. పారు నేను పారు పాలునే. ఓ పాలు నువ్వా? చెప్పురా. అమ్మకి అసలు సీరియస్ గా ఉంది, రే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మరి తీసుకెళ్ళు. డబ్బులు కావాలి. నా సర్వాన్నంతా దోచేసావు కదా నువ్వు. మరి నన్నేం చేయమంటావు? ఇప్పుడు నా దగ్గర ఎక్కడయ్యే? కష్ట సమయంలో ఆదుకోవే. నేను ఆదుకునే టైప్ కాదు. హలో పారు. సరే ఒరే సరే. తమ్ముడు. ఓకే బాయ్ బాయ్. హలో పారు. పారు బాయ్ బావా, బాయ్ బాయ్. ఏరా ఒరే ఇది మోసం చేసేసిందిరా అన్నయ్య. పోరన్నో అదన్నో ఇదన్నో నీ మీద మా సీటే పెట్టరా బావా. ఒరే నీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే ట్రై చేయరా. హలో హలో నమస్తే సేట్ గారు. ఎవడ్రా నువ్వు? నేనండి సుమంత్రేణి బాబు. అరే బిడ్డ, నిన్ను మొన్న చంపకుండా వదిలేసి తప్పు చేశానురా. అన్నా అలా అనకన్నా బాబు, నీతో పని పడిందన్నా బాబు కొంచెం. ఏంట్రా? ఏంటి నా పని ఏంట్రా నీకు? మా అమ్మగారికి గుండె అటాక్ వచ్చిందన్నా. ఏట్రా ఏం అర్థం కావట్లేదు? మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందన్న, ఒక 50,000 అప్పు ఉండి అన్నా. ఒరే మొన్న ఇచ్చిన డబ్బులకే నువ్వు వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు, నీకెందుకు ఇస్తానురా నేను అప్పు? అన్నా ఏదో చెయ్యన్నా నువ్వేనన్నా. ఇంకోసారి నన్ను డబ్బులు అడిగితే చంపేస్తానురా అన్నా నేను. అన్నా అన్నా ఒరే నీ దగ్గరికి వస్తున్నాను రా. ముందు నిన్ను చంపేసి తర్వాత మీ అమ్మని కూడా చంపేస్తాను. అయ్యో ఇప్పుడు ఎలాగరా? చంపేస్తాను రా, ఎవరిని వదలను. ఎరా ఏమన్నారా? సేట్ చంపేస్తా అన్నాడన్నా. ఊరే ఆడు డబ్బులు ఇవ్వలేదంటే వడ్డీ వ్యాపారి రా. ఇది చూడరా ఈ పారు. ఇది నా అమ్మని ఇవ్వనన్నా కానీ బ్రతిమలాడి తీసుకెళ్ళి దానికి పెడితే ఇప్పుడు కష్టశ్రమంలో ఆదుకోకుండా పోతుందిరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, నేను ఎవరికైనా సహాయం చేయాలా. హలో ఎవరు మీరు? ఏమైంది? మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది బాబు. మరి ఎక్కడ వదిలేసారు? హాస్పిటల్ తీసుకెళ్ళండి. డబ్బులుంటే మేమే తీసుకెళ్తాం, డబ్బులు లేకే కదా. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను కదా. బాబు నీకు వందనాలు బాబు. లేపండి అమ్మని, లేపండి ఫస్ట్. అయ్యా నిజమేనయ్యా? నిజమేనయ్యా, లేపండి అమ్మని, లేపండి హాస్పిటల్ తీసుకెళ్ళండి. కష్టకాలంలో ఇంతవరకు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదయ్యా. ముందు నడయ్యా, హాస్పిటల్ తీసుకెళ్ళండి. రారా తమ్ముడు. ఏటో తల్లిదండ్రులకి కనీసం హాస్పిటల్ తీసుకెళ్తే రూపాయి కూడా లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఏంటో, వాళ్ళ అమ్మగారికి ఎలాగుందో పాపం, ఏమైందో. అంతా దేవుని కృప. ఆయన చల్లగా చూస్తే ఆవిడ బాగానే ఉంటారు పాపం. అయ్యా తమ్ముడు బాగున్నారా? బాగున్నామయ్యా మీ దయ వల్ల. వందనాలు బాబు. అమ్మ ఎలాగుంది? అమ్మ చాలా బాగుంది బాబు మీ దయ వల్ల. భోజనం చేశారా? తిన్నాం బాబు ఇప్పుడే.
ఉమ్. అసలు నీకు ఈ హృదయం ఎలా వచ్చింది బాబు? నాదేమీ లేదయ్యా, నేను దేవుని నమ్ముకుంటున్నాను. ఆయన నాకు దయచేసి నేను మీకు ఇచ్చాను అంతే. ఎవరు బాబా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు. అవును. ఈడు నా పేరుకి అన్నయ్య కానయ్యా, ఈడు చెయ్యని పాపాలు లేదయ్యా. అవును బాబు. ఆ వాలీబాల్ కబడ్డీ బెట్టింగ్లా నెట్టి ఉన్న 3 గుంచాల్లో కూర్చున్నారు. ఈడు సగం నాశనం చేస్తే ఆ పారు అమ్మాయిల వ్యసనంలో పడి నేను కూర్చున్నారు వ్యసనం చేస్తాయ్యా. మీరే కాదు, మీలాగే వీళ్ళందరూ కూడా అలాగే చేస్తున్నారు. అవును బాబు. దేవుని నమ్ముకుంటా లేదు, చెడు వ్యసనాలకు లోన్ అవుతున్నారు, ఫోన్లకి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ చూసి పాడైపోతున్నారు యూత్. మీరు మారండి, దేవుళ్ళలోకి రండి, దేవుని సువార్తను చాటండి. ఆయన ఉండగా మనకేమి భయం లేదు, విజయం మనదే. నీ అడుగు జాడలోనే నడుస్తామయ్యా. నడండి. ఈరోజు మా చర్చిలో క్రిస్మస్, మీరు కూడా వస్తే అందరికీ క్రిస్మస్ వేడుకలు చేసుకుందాం. రండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టిన. హల్లెలూయా. హల్లెలూయా. మరింతటిది నాటికి ముగించబడి